హలో గైస్, దిస్ ఈజ్ యూనుస్. వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఈ రోజు అయితే మేము గనికోట ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. ప్రాబ్లం ఏంటంటే ముంతా తుఫాన్ వల్ల నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది, అస్సలు తగ్గడం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఏం వద్దు, రేపు వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి అన్నారు. కర్నూలు దాటితే వర్షం లేదని చెప్పేసి బయటికి అయితే వచ్చేసాం. విలేజ్ దాటి ఒక 30 కిలోమీటర్స్ వచ్చినామో లేదో వర్షం కూడా తగ్గిపోయింది. ఈయన పేరు వచ్చేసి మయి, ఈయన పేరు విష్ణు, ఈయన పేరు సుదర్శన్, ఈయన పేరు అశోక్. మీకు కనిపించే వాటర్ అంతా కృష్ణా నది. ఇదే బీచ్పల్లి బ్రిడ్జ్. ఇంత మంచి లొకేషన్ చూడండి అంటే నీళ్ళలో పాము ఉన్నాయా, కప్పలు ఉన్నాయా, ఇవి చూడడానికే సరిపోతుంది. ఇది చూడడానికి ఒక ఐలాండ్ లో ఉంది కదా, దీని పేరే నిజాం కొండ. దారిలో తినడానికి అని చెప్పేసి మా అక్క బొంగులు ఫ్రై చేసి ఇచ్చింది. బొంగులు అంటే మరమరాలు, ఇంకేదో అనుకోకండి. ఇంకా కర్నూలే రాలేదు, డబ్బా నిండా చేస్తే మొత్తం అయిపోగొట్టారు. మా విలేజ్ నుంచి కర్నూలు 110 కిలోమీటర్స్ ఉంటుంది. వెల్కమ్ టు కర్నూలు. హైవే నుండి కొండారెడ్డి బ్రిడ్జ్కి 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది మొత్తం రౌండ్గా ఉండదు, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి దాని మీదకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, కాకపోతే కెమెరా అలో లేదని చెప్పాడు. సరే అని చెప్పేసి కార్లో పెట్టేసి వచ్చేసాం. కొద్దిసేపు పైనే ఉండి ఫోటోస్ దిగి ఇంటికైతే వచ్చేసాం. కార్లో పెట్రోల్ అయితే అయిపోయింది. దారిలో ఒక 2-3 పెట్రోల్ బంకులు కనిపించినా ఎక్కడ ఆపలేదు. మనోడికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోనే మైలేజ్ ఇస్తుందని ఈ బంక్లోనే పోయించుకున్నాడు. కర్నూలు నుండి నంద్యాల రోడ్లో మీకు కొద్దిగా ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ అసలు మొబైల్ సిగ్నల్సే పనిచేయట్లేదు. ఒకవేళ వెహికల్ ట్రబుల్ ఇస్తే చాలా కష్టం ఈ రూట్లో. ఇప్పుడే నంద్యాల అయితే చేరుకున్నాం. ఇక్కడ నుండి మహానందికి 17 కిలోమీటర్స్ ఉంటుంది. నంద్యాల దాటి కొద్ది దూరం వచ్చాక ఇక్కడ టీ షాప్ దగ్గర తాకినాం. ఇక్కడ ఆపడమే మంచిదైంది, ఎందుకంటే ముందర ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాక రోడ్డు మీద వాటర్ ఉందని చెప్పారు. అక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళమన్నారు. ఇక్కడ ఆల్టర్నేట్ రూట్ అయితే లేదని చెప్పారు. మళ్ళీ నంద్యాల వెళ్ళి అక్కడ నుంచి కొత్తపల్లి విలేజ్ దగ్గర రైట్ తీసుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి కార్ రివర్స్ తీసుకొని కొత్తపల్లి రూట్లో అయితే వచ్చాం. ఈ రోడ్ అయితే మరీ చిన్నగా ఉంది. మొత్తం 3-4 విలేజెస్ అయితే ఉంటాయి దారిలో. మహానంది వెళ్ళాలంటే ఇంక ఈ రూట్లోంచే వెళ్ళాల్సి వస్తుంది. టీ షాప్ దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉండే మహానంది. ఇప్పుడు ఇటు తిరిగి రావడం వల్ల మాకు ఇంకొక 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడ్డాయి. మొత్తం ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది విలేజ్ నుంచి వెళ్ళాలంటే. మీ కనుచూపు మేర వరకు మొత్తం వరి పంటే కనిపిస్తుంది. అక్కడక్కడైతే అట్టి తోటలు ఉన్నాయి. ఇదిగోండి, ఒక్క లారీ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి కూడా దారి లేదు. ఈ రూట్లో ఫుల్గా ఆకలి అవుతుంది. మధ్యాహ్నం కూడా ఏం తినలేదని చెప్పేసి దారిలో అరటి పండ్లు కనిపిస్తే ఆపాము. అన్న అరటి పండ్ల పేర్లు ఏవేవో చెప్పిండు, మాకు అసలు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఒక్కొక్కటి తిని టేస్ట్ చేసాం. ఇవి బాగున్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నాం. వీటి పేరు కర్పూరం అరటి పండ్లు అంట. అక్క వచ్చేసి మొత్తం గిల కూడా తీసుకోండి, మొత్తం కలిపి 200కి ఇచ్చేస్తామని చెప్పింది. సరే అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాం. వీటి పేరు వచ్చేసి చక్కెరకేళి అరటి పండ్లు. మొత్తానికైతే మహానంది చేరుకున్నాం. కార్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నాను. వెళ్ళేదారిలో 2 గుర్రాలు అయితే కనిపించాయి. ఇదే మహానంది టెంపుల్. దర్శనం కానీ వెళ్తే ఇప్పుడు స్పెషల్ దర్శనం మాత్రమే ఉంది. ఒక్క పర్సన్కి 200 రూపీస్ అవుతాయి అన్నారు. ఫ్రీ దర్శనం అయితే 6:30 తర్వాత రమ్మన్నారు. సరే అని చెప్పేసి అక్కడనే 1/2 అవర్ వెయిట్ చేసినాం. ఈ లోపు ఖాళీ ఉండడం ఎందుకని ఇంటి దగ్గర చేసుకుని వచ్చిన చపాతీ తిన్నాము. తర్వాత వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చారు. టెంపుల్ బయట కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి అహోబిలం టెంపుల్ కి బయలుదేరాము. ఇప్పుడు వచ్చిన దారి కాకుండా ఆలగడ్డ వైపు నుంచి అయితే వెళ్ళాలి. కానీ ఆలగడ్డ నుంచి అహోబిలం వెళ్లే రూట్ కూడా వాటర్ ఉందన్నారు. ఆ చిన్న రోడ్ లోంచి వెళ్లే బాధ తప్పింది అనుకుంటే మళ్ళీ అదే రూట్ నుంచి ఇప్పుడు వెళ్లాల్సి వస్తుంది. నంద్యాల నుంచి అహోబిలం టెంపుల్కి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. సరే అని చెప్పేసి డైరెక్ట్ గండికోటకు వెళ్ళాం. దాదాపు 1:30 పట్టింది హైవే రోడ్ చేరుకోవడానికి. నంద్యాల టు జమ్మలమడు కానీ మ్యాప్లో టైప్ చేసి మీకు ఆళ్ళగడ్డ పెద్దమడి నుంచి చూపిస్తుంది. కానీ ఆ రూట్లో వెళ్ళకండి, మధ్యలో ఇంకో 2 చిన్న రూట్లు కూడా చూపిస్తాయి. ఆ రూట్స్ కూడా తీసుకోకండి, డైరెక్ట్గా ప్రొద్దుటూరు నుంచి వెళ్ళండి. అదొక్క రోడ్ మాత్రమే బాగుంది, మిగతా రోడ్లు ఏవి కూడా బాగలేవు. నైట్ 11:30 అవుతుంది. ఈ రూట్లో మేము తప్ప ఎవరు చూడండి. జమ్మలమడు నుంచి గండికోట రూట్ మాత్రం భలే ఉంది. కరెక్ట్ అదే టైంకి నేను బ్యాగ్లో కెమెరా పెట్టేసాను. వీడియో తీయలేకపోయినా, వెళ్తే తీసేవాడిని. మార్నింగ్ నుంచి జర్నీ చేసి అలసిపోయారు కదా, వచ్చిన వెంటనే పడుకున్నాను. హోటల్ నేమ్ వచ్చేసి జేసీ రిసార్ట్స్. 1500 రూపీస్ అయితే తీసుకున్నాడు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు చెక్అవుట్ చేయాలన్నాడు. మేము ఎట్లా మార్నింగ్ లొకేషన్ తీసుకుని వచ్చి 9 కల్లా చెక్అవుట్ అయిపోతాం. నాకు కూడా నిద్ర వస్తుంది, రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 2కి స్వాగతం. మార్నింగ్ 6:30 లోపు లొకేషన్కి వెళ్ళాలి. కానీ మేము లేవడమే 6:30కి లేచినాం. అందరం ఫ్రెష్ అప్ అయ్యేసరికి 7:30 అయ్యింది. నిన్న చపాతీలు కొన్ని మిగిలి ఉండే, పచ్చిమిరపకాయల చట్నీ అవ్వడం వల్ల అది ఖరాబ్ కాలేదు. సరే అని చెప్పేసి 2 తిన్నాం. ఇప్పుడు ఈ గండికోట అంతా తిరగాలంటే ఎనర్జీ కావాలి కదా. బయటికి అయితే వచ్చినాం కానీ పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. ఇక్కడ కనిపించే వాళ్ళంతా లోకల్ ఊరి వాళ్ళు, టూరిస్టులు అయితే ఎవ్వరు లేరు. నేను ఒక 2 years బ్యాక్ వచ్చిన, అప్పుడైతే అసలు ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండే. అలాంటిది ఇప్పుడు ఖాళీగా ఉంది. బండల మీద స్క్వేర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే ఒకప్పుడు ఫైర్ క్యాంపింగ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశారంటే ఫైర్ క్యాంపింగ్ కి కట్టెలు ఇస్తారు కదా, ఆ కట్టెల కోసం కొట్లాడుకున్నారంట. అందువల్లే క్లోజ్ చేశారని ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. గండికోటకి మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ క్యాంపింగ్ తీసేసినప్పటి నుంచి ఇక్కడ టూరిజం పడిపోయింది అనుకుంటా. మీ ముందు కనిపిస్తుంది కదా, ఇదంతా పెన్నా నది. మా ఫ్రెండ్స్ ఫోన్ లో చూసిన లొకేషన్ ఇది కాదు, ఇంకోటి ఉందని చెప్తున్నారు. నేను కూడా అంత గమనించలేదు, ఫోన్ లో చూస్తే వేరే ఉంది. సరే అని చెప్పేసి డ్రోన్ ఎగరేసిన. ఆ లొకేషన్ ఎక్కడ ఉందో
ఉందో తెలుస్తుంది కదా అని డ్రోన్ ఎగరేసిన కొద్దిసేపటికి డ్రోన్ క్రాష్ అయిపోయింది. కరెక్ట్గా విలేజ్లో పడిపోయింది. అది విలేజ్లో వెతుకుతుంటే ఒక అన్న పిలిచి ఏం వెతుకుతున్నారని అడిగిండు. ఇక్కడ డ్రోన్ పడిపోయిందన్న వెతుకుతున్నామంటే వాళ్ళ ఇంటి ముందలే పడిపోయిందంట, తీసుకొచ్చి ఇచ్చిండు. అక్కడక్కడ మంచోళ్ళు కూడా ఉంటారు. డ్రోన్ అయితే వర్క్ అవ్వలేదు, మొత్తానికి డ్యామేజ్ అయితే అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా కార్లో పడేసినాం. ఫోన్లో ఉన్న లొకేషన్ చూపించి ఇది ఎక్కడ అని అడిగాను. అయితే అక్కడ విలేజ్ దాటిన తర్వాత మసీద్ దగ్గర ఉందని చెప్పిండు. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది. 2 years బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే ఓపెన్ ఉండే, ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశారో మరి తెలియదు. ఇదే ఆ మస్జిద్. ఈ మస్జిద్ నుంచి రైట్ సైడ్ ఒక 200 meters వెళ్ళాలని చెప్పిండు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. మార్నింగ్ రావాల్సింది, మార్నింగ్ వచ్చింటే సన్ రైజ్ చూసేవాళ్ళం ఇక్కడ నుంచి. ఎండ ఫుల్గా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాం, రిటర్న్ వచ్చేసాం. అశోక్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది. వాడు నడుస్తుంటే నేను ఎత్తుకెళ్తా అని ఈడు ఎక్కించుకున్నాడు. 4 అడుగులు వేసిండో లేదో కథం, కొంచెం అయితే కింద పడిపోతుండే ఇద్దరు. రిటర్న్ వస్తుంటే రైట్ సైడ్ ఏదో గోడలు కనబడ్డాయి. లోపల ఏముందో చూద్దామని వెళ్ళాను. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అనుకొని వదిలేసి. ఓ ఇది కూడా టెంపులేనా? అప్పుడు కట్టిన టెంపుల్ చూడండి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రాయి మీద చెక్కిన శిల్పాలు చూడండి, ఇప్పటికీ అలానే ఉన్నాయి. తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఇది విజయనగర కాలం నాటి శ్రీరంగనాథ టెంపుల్ అంట. ఈ గుడిలో ఉడతా నేను తప్ప ఇంకెవరు లేరు. ఇదేమో జుమ్మా మస్జిద్, మీర్ జుమ్లా ద్వారా 1650లో నిర్మించారు. చుట్టూ 96 గదులు, మధ్యలో మస్జిద్ ఉంటుంది. పెద్ద కోనేరులో వాటర్ అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంది. గండికోటలో చాలా మూవీస్ తీశారు. సాహసం, స్పైడర్, స్వామి 2, గండికోట రహస్యం, ఇండియన్ 2, ఇంకా చాలా మూవీస్ తీశారు. నాకైతే ఇవే గుర్తున్నాయి. ఇంకా ఏ మూవీస్ తీశారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పక్కన కొండపైన బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది, అక్కడ నుంచి చూస్తే మొత్తం గండికోట కనిపిస్తుందని చెప్పారు. ఇదే ఆ బిఎస్ఎన్ఎల్ టవర్. ఈ కొండపైన విండ్ మిల్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి గండికోట ఆ నది మొత్తం కనిపిస్తుంది. ఇది చూసుకొని కొండపై నుంచి కిందకి వెళ్తుంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. మైగాడు ఒక ఫోటో తీసిండు ఫోన్తోన. ఆ ఫోన్ ఏమో అశోక్ది. అశోక్ ఏమో నేనే తీసిన అంటుండు. మైగాడేమో లేదరా నేనే తీసిన అని ఇద్దరు కొట్లాడుకుంటుంది. చూడండి, ఆ ఫోటో ఏమో ఇదే. వెల్కమ్ టు బెలూమ్ కేవ్స్. బెలూమ్ కేవ్స్ కి స్టార్టింగ్ లో బుద్ధుని విగ్రహం ఉంటుంది, తర్వాత బెలూమ్ కేవ్స్ వస్తుంది. టికెట్స్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాం. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ స్టార్టింగ్ లో కందిరీగలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా వస్తే చూసి దిగండి. ఇది ఒక్కటైతే చాలా బాగుంటుంది. పైనుంచి రౌండ్ గా కట్ అయ్యి సూర్యుని వెలుగు అన్నది కిందికి వస్తుంది. ఒక సినిమాటిక్ లుక్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయనను అడిగాము ఇంకెవరైనా లోపల ఉన్నారా అని. అయితే ఆయన ఎవరు లేరు అని చెప్పిండు. పైన ఉన్న ఆయననేమో 20 మంది ఉన్నారని చెప్పిండు. ఈయననేమో అసలు ఎవరు లేరు, మీరే ఉన్నారని చెప్తుండు. నాకేం భయం కాలేదు, కానీ వీళ్ళైతే దెబ్బకు భయపడ్డారు. ఆ రాళ్ళే మన మీద పడతాయేమో అని చెప్పేసి. ఇంకోటి ఫోటోగ్రాఫర్ ఎవరు లేరని చెప్పేసరికి ఇక్కడ డబల్ అయింది వీళ్ళ భయం. లోపల వెంటిలేషన్ సిస్టమ్ అయితే ఉంది, కానీ అది మొత్తం గుహ కాబట్టి గాలి రాక ఉబ్బరించింది, అందుకే బయటకు వచ్చేసి. నెక్స్ట్ లొకేషన్ యాగంటి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బండల క్వారీలే ఎక్కువగా ఉన్నాయి. ఇల్లులు కూడా బండలతోనే కట్టుకుంటున్నారు, ఇటుకలు అస్సలు వాడరు. ఇదిగోండి, ట్రాక్టర్ మీద కూడా బండలే వెళ్తున్నాయి. పనగానపల్లిలో అయితే ఆపినాం తినడానికి అని చెప్పేసి. RR హోటల్ ప్యూర్ వెజ్. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నాన్ వెజ్ తినడం లేదు. మీల్స్ తీసుకున్నాము. ప్లేట్ వచ్చేసి 100 రూపీస్. 2 రోజులు అవుతుంది అన్నం తిని, అందుకే అందరం 2 రౌండ్లు తిన్నాం. యాగంటి టెంపుల్కి వెళ్ళే దారిలో మీకు రైట్ సైడ్ అరుంధతి కోట కనిపిస్తుంది. ఇదే అరుంధతి కోట. మాకు టెంపుల్కి టైం అవుతుందని చెప్పేసి మేము ఆ కోట వరకు వెళ్ళలేదు. పాతపాడు అనే విలేజ్ దగ్గర రైట్ సైడ్ కమాన్ ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి 3.5 kilometers ఉంటుంది టెంపుల్. ఇక్కడ కూడా వెహికల్ ఎంట్రీ ఫీజు ఉంది, 60 రూపీస్ తీసుకున్నారు. రైట్ సైడ్ కొండ లోపల నుంచి వాటర్ పడుతుంది. చూడండి, స్వాములు కూడా ఇక్కడే స్నానం చేస్తున్నారు. న్యాచురల్ వాటర్ ఫాల్. నేను కూడా స్నానం చేస్తా అని చెప్పేసి సుదర్శన్ గడ్ బండి దిగి వెళ్ళిపోయాడు. వాటర్ చూడండి ఎంత స్పీడ్గా పడుతున్నాయో. అసలు ఆ కొండ లోపల నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియటం లేదు. వీళ్ళు వచ్చేరా లేరని చెప్పేసి మైగాడ్ మెల్లే ఫోన్ మాట్లాడకుండా జారుకున్నాడు. అదిగోండి, 3 కొండల మధ్య కనిపిస్తుంది కదా, అదే యాగంటి టెంపుల్. లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు స్టాల్స్ ఉంటాయి. రైట్ సైడ్ మీకు వెహికల్ పెట్టడానికి పార్కింగ్ ఉంటుంది. ఈ వెహికల్లో ప్రసాదం పెట్టి విండోస్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. కోతులు వచ్చి మొత్తం తీసుకెళ్లిపోయాయి. తర్వాత వచ్చి విండోస్ మొత్తం క్లోజ్ చేశాడు. ఇక్కడ నంది ప్రతి 20 సంవత్సరాలలో ఒక అంగుళం పెరుగుతుందంట. అశోక్ 2 ప్రసాదం ప్యాకెట్లు తీసుకుని కిందికి వస్తుంటే కోతులు వచ్చి 2 ప్యాకెట్లు కూడా తీసుకుని వెళ్ళిపోయినాయి చేతిలోంచి. రా ఇప్పుడు వెళ్ళి ప్రసాదం తీసుకొద్దామని అంటే నేను రానని చెప్పేసి మెట్ల మీదనే కూర్చున్నాడు. వీళ్ళే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు. వెహికల్ వరకు కోతులకు కనబడకుండా షెట్ లోపల దాచుకొని తీసుకెళ్ళినాం. అవి ప్రసాదం ప్యాకెట్లన్నీ గుర్తుపడతాయి. మీ చేతిలో ప్రసాదం చూసిన వెంటనే అవి మీ దగ్గరికి వస్తాయి. సన్సెట్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి సన్సెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా విలేజ్కి దగ్గరలో ఉన్న కురుమూర్తి జాతరకు అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. దర్శనం చేసుకునే టైం కూడా అయిపోయింది. సరే అని చెప్పేసి ఇక్కడ కాల్చిన చికెన్, చపాతీలు తీసుకున్నాం. ఈ లైన్ మొత్తం కాల్చిన చికెనే అమ్ముతారు. చికెన్, చపాతీ తినేసి మా విలేజ్కి వెళ్ళిపోయినాం. చివరి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ట్రిప్కి బడ్జెట్ ఎంతైందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. అన్న మీరు 3000 నాకు ఎంత లెక్క కదా మళ్ళీ
మంచికి 2140 నేను ఇంకా ఎక్కువ వస్తుంది అట్లా వస్తుంది లెక్క మళ్ళా మళ్ళీ నేను ఆడ ఇయ్యాలి ఇది ఇయ్యాలా ఇప్పుడు నీకు 700 ఇవ్వాల్సింది ఇప్పుడు నేను 850 ఇవ్వాలా అరే ఎందుకు రా భయ్ నువ్వు టోల్ పైసలు యాడ్ చేయరా భయ్ తిక్క తిక్క వేసుకుంటా ఇక్కడ యాడ్ చేయరా అంటే నన్ను యాడ్ చేయను అనుకుంటా మళ్ళా నువ్వు యాడ్ చేస్తే పైసలు ఆ పైసలు మేము ఇస్తారా నాయన ఇప్పుడు టోల్ తీసేయాలా టోల్ తీసేసి మొత్తం నేను వేస్తాను తర్వాత ఇస్తాను టోల్ పైసలు నేను ఇస్తాను అప్పుడు టోల్ పైసలు నేను ఒక్కరు భరించకుండా అందరు భరించాలి అప్పుడు 100 రూపాయలు నీ అమ్మ నీ 100 రూపాయలు ఆడ తక్కువ లేవా మాకు అకౌంట్ ఫస్ట్ కనపడతలేము తీసే 200 ఎక్కువ ఒకటే పాయింట్ నీ అమ్మ మళ్ళీ కిరాయి ఇచ్చేది ఎక్కువ అంటే మళ్ళీ కథలు దింగుతున్నావు ఏం కాదురా కిరాయి దింగుతలేవా ఇంకా మళ్ళీ 1100 సరిపోయినాయి 11,500 అయిందా డివైడెడ్ చేయి 4 టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి మాకు 11,500 పడ్డది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఒక పర్సన్కి 3,000 వేసుకున్నాం. రిటర్న్ వచ్చేసరికి మాకు ఒక పర్సన్కి 2,300 మాత్రమే పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.